ప్లీజ్లో బై ఎలక్షన్స్ అయితే వచ్చేసినాయి కదా. మరి ప్రచారాలు చూసుకున్నట్టయితే అన్ని పార్టీల ప్రచారం బాగానే జరుగుతుంది. మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నాను? బీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ఏం చేస్తుంది, పనితనం అది ఏం కనిపించట్లేదు కదా. అదే కేసీఆర్ గారు చేసిన పనితనం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ రహమత్ నగర్ డివిజన్లోనే చూసుకోండి. ప్రజెంట్ దళిత్ స్టడీ సర్కిల్, వాటర్ ఇది రిజర్వాయర్ ఒకటి, ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి మాకు. ఇక్కడ గ్రౌండ్ ఎస్పీఆర్ హిల్స్లో గ్రౌండ్ ఒకటి కట్టారు, మన మాగంటి గోపీనాథ్ గారే చేశారు. ఫంక్షన్ హాల్కి పబ్లిక్ ఫ్రీ ఫంక్షన్ డబ్బులు లేకుండా అది సొంతంగా మాగంటి గోపీనాథ్ గారు సొంత డబ్బులతో ఇంట్లో వంటలు చేసుకోవడానికి కూడా ఆ గిన్నెలు ఆ సామాన్లు కూడా ఇప్పించారు. ఇవన్నీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల చేస్తున్నారు. అందువల్ల మాకు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు కూడా చాలానే చేయించారని అంటున్నారు. మరి దాన్ని మీరేమంటారు? మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించింది అయితే చూసినాము. నవీన్ యాదవ్ గారిది అయితే మేము చూడలేదు. మాకైతే తెలియదు. బీజేపీ ఎట్లుందంటారు? ఇక్కడ బీజేపీకి నార్మలే. ఆ బీజేపీ పెద్దగా చెప్పుకునేది అయితే ఏమీ లేదు. ఇక్కడ గెలిచేది మాగంటి సునీత గారు 100% కూడా గెలుస్తారు.